అందరూనేమో సార్ ఎందుకు సార్ అమరావతి పండే 3 పంటలు 4 పంటలు పండుతాయి అంటే వాస్తు కిందకి ఉత్తరం నుంచి తూర్పుకి వెళ్తుంది, అక్కడ పైనుంచి కిందకి వెళ్తుంది, నది వెళ్తుంది, వాస్తు అదిరిపోద్ది అన్నాడు. మరి వాస్తు అయితే సెకండ్ ఫేజ్ పడమరకి ఎందుకు వెళ్తున్నారు? పడమరకి ఎక్స్టెండ్ అవ్వకూడదు కదా. మీ స్థలానికి ఏమో వాస్తులు కావాలి, మీ ఆఖరికి అమరావతిలో మీరు స్థలం కొనుక్కున్నది కూడా వాస్తులు కావాలి, మూలలు సరి చేసుకోవాలి, దిక్కులు కావాలి. మీకు మాత్రం ఈస్ట్ ఫేసింగ్ కావాలి ఇల్లు. కానీ రాష్ట్ర రాజధాని పేరుతో మీరు పక్క దోపిడీ చేస్తారు. ఉప్పు తింటే విశ్వాసం ఉండాలి కదా, లేకుండా సెకండ్ ఫేజ్ కింద వెస్ట్ సైడ్కి అంటే పడమరకి ఎక్స్టెండ్ చేస్తారని చెప్తారు మీరు. చూడండి, ఎందుకని మీ సొంత మనుషులకి ఎందుకు కొత్తగా ఫ్లాట్లు, మీరు తలుచుకున్నవాడికి మంచి మంచి ఫ్లాట్లు వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి? సామాన్యులకి ఇంతవరకు ఎందుకు ఫ్లాట్లు కేటాయించలేదు? ఫ్లాట్లు ఇవ్వరా అంటున్నా. ఎప్పటికి ఇస్తారు? మళ్ళీ రెండో విడత మొదలెడుతున్నారు. అమరావతిలో రైతులు అడుగుతున్నారు, సార్ అయిపోయింది సార్ మా బతుకులని, మమ్మల్ని వాడుకున్నాడు రోడ్లు వెంబడి తిప్పాడు, ఊరూరు తిప్పాడు, మమ్మల్ని నానా పాటలు పడ్డామండి, జగన్ని ఒక విలన్గా చూపించి, జగన్ ఒక రాక్షసుడిగా చూపించి మమ్మల్ని ఊరూరు తిప్పాడు. ఆ రోజు మైకుల్లో మాట్లాడినోడు ఇవాళ ఎవడు లేడు, ఎవడికాడి పదవులు అనుభవిస్తున్నారు. మా ముందు మేమేమో ఇది పెద్ద నాయకులు త్యాగ పురుషులు అనుకున్నాం, తలవ పదవి వేసుకుని ఎవడికాడిపోయారు, ఏసీ కారులో తిరుగుతున్నారు, మా గురించి పట్టించుకున్నోడు లేడు. ఆ రోజు మా దగ్గరికి వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పినోళ్ళు, మమ్మల్ని రోడ్లు వెంబడి తిప్పేప్పుడు మమ్మల్ని మోటివేట్ చేస్తా ఆహా ఓహో మీరు నడవండి అని నడిపించిన వాళ్ళు అందరూ, ఒకడు ఎమ్మెల్యే అయిపోయాడు, వాడు కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాడు, ఇంకోటి అయిపోయాడు, మా వార్తలు చూపించినాడు ఇంకో చైర్మన్ అయిపోయాడు. మమ్మల్ని మాత్రం వీళ్ళ పలకరించే నాదుడు లేడండి అని చెప్పి అంటారు. ఆల్రెడీ ఇది 2026 మే ఆఖరిలో ఉన్నాం. రేపు జూన్లో వర్షాలు పడితే 2026 జూన్తో ప్లాట్లు ఉండవు, ప్లాట్లకు రోడ్లు ఉండవు, ఆగిపోతాయి. మళ్ళీ ఎప్పటికి? మళ్ళీ డిసెంబర్ జనవరి అంటే 2026 డిసెంబరో 27 జనవరో, మళ్ళీ 2027 జూన్లో చినుకులు పడతాయి ఆఖరు. మళ్ళీ ఎప్పుడు? మళ్ళీ 2027 డిసెంబరో లేదా 2028 జనవరి. అయిపోయింది కదా. అయిపోతే మళ్ళీ అదొక 6 అంటే ఇంకా 6 నెలలు మాత్రమే. అరే 2026 డిసెంబర్ జనవరి లేదా 2027 జనవరి నుంచి మే దాకా, 2026 డిసెంబర్ నుంచి 2027 మే ఆఖరు, 2027 డిసెంబర్ నుంచి 2028 మే. ఇక 2029 మళ్ళీ వర్షాలు తగ్గేప్పటికి ఎలక్షనే కదా. అంటే 6 మాసాలు మాత్రమే చంద్రబాబు చేతిలో ఉందండి. 6 మాసాలు అమరావతికి వచ్చేప్పటికి రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వటానికి ఇంకా 6 మాసాలు మాత్రమే ఉంది పదవీ కాలం. జగన్ మావిగన్ అంటున్నాడు. డబ్బులు ఎట్లా? ఈ రోడ్లు ఎట్లా? మాకు ప్లాట్లు ఎట్లా? ఎవడిస్తాడు మాకు? వాళ్ళ రైతులు ఆక్రోశం ఏంటంటే బాధపడే అమరావతిలో అందరూ సామాన్యులందరూ కూడా చంద్రబాబుతో లింకు లేనోళ్ళు, చంద్రబాబుతో బంధం లేనోళ్ళు, చంద్రబాబుకి బినామీలు కానోళ్ళు అందరూ రైతులు ఏడిపంటే ఒరిజినల్ రైతులు ఏడిపోయాయండి. ఏంటి అంటే అందరూ కన్నీరు మున్నీరు కాచేది. ఏమండి ఎవడో ఒకటి మాట్లాడి మా ప్లాట్లు కూడా చంద్రబాబుని కొనుక్కోమని చెప్పండి సార్, మొత్తం అంతా మేమేం చేస్తాం సార్, మాకు ఎవరో ప్లాట్లు ఎవరో సావరో ఎప్పటికి ఇస్తారో అప్పుడే, లేకపోతే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణనో లేకపోతే ఈనాడు రామోజీరావు గారి అబ్బాయినో ఎవరో ఒకరిని కొనుక్కోమని చెప్పండి సార్, పెద్ద ప్లాట్లు వస్తాయి, వాళ్ళకి మంచి ప్లాట్లు వస్తాయి. లేకపోతే టీటీడీ చైర్మన్ రేపు నవంబర్తో ఊడిపోతుంది కదా, ఆయన నన్ను వచ్చి కొనుక్కోమని చెప్పండి. నవంబర్ దాకా కాలం లెక్కెడతామే కదా నాయుడు గారు, నవంబర్ తర్వాత అది ఆఖరే కదా. అయిపోయింది 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విషం చిమ్మినందుకు 2 మాసాలు చైర్మన్ అయిపోయింది. మధ్యలోనేమో శ్రీరంగ అదే మనకు ఆ ఫిల్ములన్నీ బయటకు వచ్చినాయి. దాంతో నవంబర్ దాకా చీకట్లో ఉండన్నారు. నవంబర్లో ఎంత డ్రామా చేస్తారంటే తిరుపతి వెళ్తే ఇతను ఎవరో తెలవనట్టు ఇటు చూస్తూ ఉంటాడు, పక్కనే నుంచుని ఉంటాడు.
నవంబర్ దాకా రోజులు లెక్కెడతారు. నవంబర్తో పాట ఉంది కదా, మంగళం ఏదో మంగళహారతి పాట పాడతారు, ఈ పాట పాడి పంపించేస్తారు. వచ్చి ఆయన కొనుక్కోమంటున్నారు వీళ్ళు. వాళ్ళు చెప్తే ఎవరికి పనికి వస్తాయండి ఇది? అయితే బాలకృష్ణ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ కొనుక్కోవాలి, లేకపోతే లోకేష్ వాళ్ళు తోళ్ళు గారు కొనుక్కోవాలి, లేకపోతే ఆయన ఏదో చైర్మన్ తీసుకున్నాడు కదా మమ్మల్ని చూపించి ఆయన, లేదా ఇంకో పేపర్ అయినా, లేకపోతే జ్యోతి అయినా, ఈనాడు అయినా, వాళ్ళు వీళ్ళు ఎవడో ఒకటి కొనుక్కోమనండి అని రైతులు బాధపడుతున్నారు. వాళ్ళకి కంట్లో కన్నీరు కూడా లేదు. ఏడ్చి కన్నీళ్ళు కూడా ఎండిపోయినాయి అమరావతి రైతులు. ఎవడికి చెప్పుకోవాలి? చంద్రబాబు దగ్గర ఎంట్రీ లేదు, లోకేష్ దగ్గర ఎంట్రీ లేదు. గెలవంగానే మాత్రం తలుపులు తీసాం, రోజు దర్బార్. ఇవాళ దర్బార్ లేదు, తలుపులు లేదు, తీసేది లేదు. ఏమన్నా అంటే అంతా అక్కడ సాంబశివరావు, పిఏ సాంబశివరావు ఉన్నాడు, ఆయన ఎవరు కిలార్ రాజేష్ ఉన్నాడు, ఆడున్నాడు ఈడున్నాడు అంటాడు. కిలార్ రాజేష్ ఎమ్మెల్యేలకి చూడడం, ఎమ్మెల్యేలని ముఖమే చూడడం, ఎమ్మెల్యేలు పోనే ఎత్తడు, సాంబశివరావు ఎత్తడు. ఎమ్మెల్యేలకి దిక్కులే అవ్వదు. ఇక అమరావతి రైతులు ఎక్కడ? యూజ్ అండ్ త్రో, వాడుకోవటం వదిలేయటం. చంద్రబాబు గారు నైజం అది, వాడుకోవటం వదిలే. మోహన్ బాబు చెప్తున్నాడు కదా, మా ఫ్రెండ్ కాడికి వాడుకోవటం వదిలేయటమే అలవాటని. నేను చెప్పట్లా, బాల్యమిత్రుడు మోహన్ బాబుకి ఆయనే చెప్తున్నాడు. మావాడు మంచి ఎవరినైనా సరే యూజ్ అండ్ త్రో, వాడటం వదిలేయటం అని. అమరావతి రైతులను పడే పరిస్థితి అది అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు రెండో విడత అంటాడు. రెండో విడత ఏంటి? రెండో విడత, రెండో విడతలు ఎవరికి ఇస్తావు? వెళ్ళి వడ్లమాన వెళ్తే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏ ఊరు వెళ్ళినా ఇట్ట కదిపితే చాలు వల బాధలు, కళ్ళం నీళ్లు. ల్యాండ్ పూలింగ్కి మేము ఇవ్వము. మొదటి ఫేజ్లో రైతులకే వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు, ఇంతవరకు ప్లాట్లు లేవంటే వీళ్ళందరినీ కూడా ఎవరైతే రెండో ఫేజ్లో రైతులు ఎవరైతే భూమి మేము ఇవ్వను అంటున్నారో వాళ్ళందరి భూములు కూడా నిషేధిత జాబితాలో పెట్టేస్తున్నారు రెవెన్యూ రికార్డులో. వడ్లమానే కాదు, రైతులందరికీ చెప్తున్నాం, సెకండ్ ఫేజ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెకండ్ ఫేజ్ ఆఫ్ అమరావతికి వ్యతిరేకం. జగన్ గారు చెప్పారు, మేము కూడా మళ్ళీ చెప్తున్నాం. సెకండ్ ఫేజ్లో ఎవరి భూములైతే అన్యాయంగా అక్రమంగా ల్యాండ్ పూలింగ్కి ఇవ్వను అని చెప్పి ఎదురు తిరిగితే వాళ్ళ భూములు నిషేధిత జాబితాలో పెడతారో ఏదో రకంగా మీరు పళ్ళబిగున పోరాటం చేయండి. 29లో జగన్ వస్తాడు, మీ నిషేధిత జాబితాలోంచి మీ భూములన్నీ కూడా ఫ్రీ చేస్తాడు. చుక్కల భూములు పెట్టాడు ఇట్టాగే చంద్రబాబు నాయుడు గారు 2016, 17, 18వ సంవత్సరంలో దాదాపుగా ఈ రాష్ట్రంలో 40-50 వేల ఎకరాలని చుక్కల భూముల కింద పెట్టాడు. చుక్కల భూములు నిషేధిత జాబితాలో పెట్టాడు. జగన్ గారు మొత్తం అన్ని కూడా తీసేసి రైతులకి సొంతానికి హక్కుదారుగా చేశాడు. మళ్ళీ చంద్రబాబు వచ్చాడు, మళ్ళీ తాళం వేసి మళ్ళీ చుక్కల భూములన్నీ కూడా నిషేధిత జాబితాలో పెట్టాడు.